హలో గాయ్స్, నేను మీ ప్రసన్న. ఈరోజు బిగ్ బాస్ 8 అప్డేషన్స్ ఏందో తెలుసుకుందామా? నాకు సార్ అయితే ఈరోజు ఫుల్గా ఇచ్చేస్తాడనమాట. అందరికీ లెఫ్ట్ అండ్ రైట్ పడిపోతుంది ఈరోజు. నాకు సార్ చాలా, ఎందుకంటే వాళ్ళు ఈ వీకెండ్లో ఏం చేశానండి, గేమ్ వైజ్ కానీ యష్మి అండ్ పృథ్వీ వాళ్ళు అమ్మో సాక్స్ గేమ్లో అయితే చాలా ఇమిడియేట్ చేశారు కదా వాళ్ళందరినీ. అండ్ చాలా ఓవర్ కూడా చేశారు యష్మి పృథ్వీ అండ్ వాళ్ళకు కూడా బాగా ఇచ్చేస్తాడనమాట. ఫస్ట్ ఎవరెవరైతే క్లాన్స్లో ఉన్నారో వాళ్ళని లెగవమని చెప్పంటారు నాకు సార్. అయితే నిఖిల్, నైనిక, యష్మి వీళ్ళు లెగుస్తారు. యష్మితోటి స్టార్ట్ చేస్తారనమాట. నీ క్లాన్లో ఎవరు ఎలా ఆడారు అనేది నువ్వే చెప్పు అని అంటాడు. అయితే తను చెప్తుంది పృథ్వీ బెస్ట్ ఇచ్చాడు అని అనిపించింది అని అంటే నాకు సార్ అడుగుతారు, మరి వ్యాక్సిన్ దాంట్లో ఎందుకు అలా చేశాడు పృథ్వీ, ఎందుకు గివప్ ఇచ్చాడు, అప్పుడు అనిపించలేదా నీకు అని చెప్పేసి అయితే నాకు సార్ అడిగేస్తారనమాట. అప్పుడు యష్మి ఏం మాట్లాడదు. సార్ అది ఇది అని చెప్పేసి నసుకుతూ ఉంటుంది, ఏం మాట్లాడదు అనమాట. అండ్ తను సోనియాకి ఇస్తుంది అనమాట. సోనియా 100% ఇస్తుంది అనుకున్నాను నేను, తను అలా ఇస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏమంతా బాగా ఆడలేదు అని చెప్పేసి అయితే అంటుంది. అయితే నాకు సార్ అంటాడు, ఓకే సోనియా డిఫెండ్ చేసుకుంటుంది అనమాట. ఏమనంటే లేదు సార్ నాకు తెలిసి నేను బాగా ఆడాను అంటే, 90% ఇచ్చే అమ్మాయి 40% ఇస్తే ఎవరైనా డిసప్పాయింట్ అవుతారు కదమ్మా అని చెప్పేసి అన్నాడు. అయితే ఆ ఆర్గ్యుమెంట్లో విష్ణుప్రియని యష్మి నామినేషన్స్ టైంలో ఏమంటుందంటే, నీకంటే ఫ్యామిలీ లేదు, నీకేం తెలీదు, నాకైతే అందరూ ఉన్నారమ్మా, నాకు గుర్తొస్తారు, నా ఎమోషన్స్ నాకు ఉన్నాయి అని చెప్పేసి అయితే వర్డ్స్ లూజ్ అవుతుంది. అయితే దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుంది అనమాట. వీడియో చూసినాక సోనియా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే, నాకు సార్ స్టాప్ ఇట్ అని చెప్పేసి ఒకటే మాట అనేస్తాడు. అసలు యష్మికి కూడా లెఫ్ట్ అండ్ రైట్ అయితే ఇచ్చేస్తాడు. ఏదైతే గేమ్ పెడతారో మణికంఠకి అండ్ సీతకి, ఆ గేమ్లో ఆ గేమ్లో సంచాలక్గా యష్మి అయితే ఫెయిల్ అయిపోయిందనమాట. నైనిక వాళ్ళకి ఫేవర్ చేయాలని చెప్పేసి మణికంఠని ఓడిచ్చేసింది ఆ గేమ్లో. అయితే మణికంఠ వాళ్ళు 1 వీక్ మొత్తం ఫుడ్ లేకుండా ఉంటారు. అబౌట్ యష్మి, ఆ విషయంలో యష్మి నాకు సార్కే చెప్తుంది డైరెక్ట్గా, నేను 5 మెంబర్స్ ఆకలితో ఉంటారు సార్, అందుకనే నేను నైనిక వాళ్ళకి హెల్ప్ చేయాలని వాళ్ళని ఓడిపించాను అని చెప్పి క్లియర్గా చెప్తుంది. అయితే నాకు సార్ చెప్తాడు, యాజ్ ఏ క్లాన్ లీడర్స్గా నైనిక ఫెయిల్ అయిపోయింది అండ్ యష్మి ఫెయిల్ అయిపోయింది, వీళ్ళిద్దరూ ఫెయిల్డ్ అని చెప్పేసి అయితే చెప్తాడు. నిఖిల్ని మాత్రం పాస్ లిస్ట్లో ఉంచుతారనమాట. ఇదే ఫ్రెండ్స్, ఈ వారం నాకు సార్ లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు. వీళ్ళకి మాత్రం ఇంపార్టెంట్ పర్సన్స్ కదా. అండ్ ఈరోజు ఈ వీక్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే శేఖర్ భాష గారు అనమాట. శేఖర్ భాష గారు ఎలిమినేట్ అయిపోతారు. ఇదే ఫ్రెండ్స్ మన బిగ్ బాస్ 8 అప్డేషన్స్ అయితే. ఖచ్చితంగా బిగ్ బాస్ మిస్ అవ్వకుండా చూడండి, మీరు కూడా చాలా ఎగ్జైటెడ్గా ఉంటుంది ఈరోజు. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.